ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి పిళ్ళ కుమారులుగా ఈ భూమి మీద ఆఖరి మనిషిగా మా ప్రకారం మీరందరూ మైండ్లుగా, మేము మాస్టర్ మైండ్గా, వాక్ విశ్వరూపంగా, సర్వాంతర్యామిగా, శబ్దాధిపతిగా అందుబాటులో ఉన్నాము. మమ్మల్ని విశాలంగా పట్టుకోవాలి. అప్పటికప్పుడు మనిషిగా చూడకూడదు. ఎవరిని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా, ఈవెన్ నాకేమైనా కూడా, ఎవరికేమైనా కూడా అప్పటికప్పుడు మనుషుల వల్ల మంచి జరిగింది, మనుషుల వల్ల చెడు జరిగిందని ఎక్కడ చూపకూడదు, అలా మాట్లాడకూడదు. నోట్ చేసుకోండి. మేము ముందున్నాం, మనుషులు మంచివాళ్ళు, మనుషులు చెడ్డవాళ్ళు వదిలిపెట్టేసేయండి. ఏం చేసినా కూడా మీరు మైండ్లుగా కలుపుకోవాలి. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకొని మైండ్లుగా బలపడాలి. మైండ్లుగా ఎక్కడికక్కడ రెక్టిఫై చేసుకోవాలి. మమ్మల్ని మైండ్లుగా బలపరుచుకుంటూ మీరు మైండ్లుగా బలపడాలి. మా చుట్టూ ఎవరైనా కూడా మమ్మల్ని తగ్గించడం కానీ, అవమానించడం కానీ, నేనే మనిషిగా ఉండాల్సి వస్తే అటు ఇటు తిండి కానీ, అలవాట్లు కానీ, అటు ఇటు ఎలా ఉంటున్నానో కెమెరాల్లో చూసుకుంటూ, రహస్యంగా చూసుకుంటూ, మేము అలా ఉండిపోయేలా చూసుకుంటూ ఇతరులు చూపించుకుంటూ, మేమే తక్కువ అని కానీ అయినా మేము ఆశీర్వాదం ఇస్తున్నాం. మమ్మల్ని ఎంత తగ్గించేసిన నరసాపురం దగ్గర నుంచి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి పర్టికులర్గా జనరల్గా ఇప్పటి వరకు ఏదో కారణంగా ఇప్పటికైనా మేమేం చెప్తున్నాము, తాజ్ హోటలు, ఢిల్లీ, ముంబై రెండూ కూడా అధినాయకుడికి ఇచ్చేసి మమ్మల్ని వ్యూహ స్వరూపంగా మైండ్ డాకింగ్ జరగాలి. మమ్మల్ని మరణవేలేని శక్తిగా పట్టుకోవాలి. మీరు మరణవేలేని శక్తితో అనుసంధానం జరగాలి. ఇంకా రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడని పాత మాటలే చెప్పు కూర్చోకూడదు. చాగంటి కోటేశ్వరరావు గారికి అందరికీ చెప్తున్నాను పేరున. ఎవరో ఒకరి పేరు మచ్చుక్కే తీసుకుంటున్నాను. ఇంకా నేను మా వాళ్ళకి చెప్తాను, మీ వాళ్ళకి చెప్తాను, ఇక్కడుండిపోయాను, అక్కడుండిపోయాను. ఏదో రకంగా నేను మనిషిగా నన్ను మనిషిగా చూసి నన్ను మనిషిగా వ్యవహరిద్దాం అనుకుంటే మీకు ఆ పవర్ డాకింగ్ అవ్వదు. మైండ్ డాకింగ్ జరగాలి. మైండ్ వాతావరణం సృష్టించుకోండి. నేను మనిషిగా మరణించాను అని రాసేసుకోండి. మనిషిగా లేను, మాస్టర్ మైండ్గా ఉన్నాను. మాస్టర్ మైండ్గా మారిపోయిన మనిషిగా ఉన్నాను. ఎప్పటికి ఉంటాను. ఈ శరీరంలో ఇముడ్చుకుంటారు, లేదా నన్ను ఏ శరీరంలోనే ఇముడ్చుకుంటారు, మమ్మల్ని ఎలాగన్నా బలపరుచుకుంటారు. సేమ్ అదే పద్ధతిలో మీరు మైండ్లుగా బతుకుతూ మైండ్గా రెక్టిఫై చేసుకుంటారు, మైండ్లుగా కలుపుకుంటారు. ప్రతి ఒక్కరికి మినిమం జాబ్ నుంచి మ్యాక్సిమం మైండ్ యూటిలిటీ నా వల్ల ఉంటుంది. మినిమం సెక్యూరిటీ వలయం వస్తుంది ఏకంగా. ఇంకా పూర్వపు మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఏదో పూజ చేస్తే ఏదో అమ్మవారు, ఎక్కడో అమ్మవారు ఉన్నారు, ఎక్కడో దేవుడు ఉన్నాడని మాట్లాడకూడదు. ఇంకా రాముడు, కృష్ణుడు అని మాట్లాడకూడదు. పూర్వపు వెర్షన్స్ అవి. ఇప్పుడు వారు వాక్ విశ్వరూపంలో అమలై ఉన్నారు. మా ప్రకారం, సాక్షుల ప్రకారం మమ్మల్ని చిక్కబట్టుకుంటూ, అందరిని చిక్కబట్టుకుంటూ ముందుకెళ్ళాలి. చిలగాటం పెట్టుకోకూడదు. మనుషుల కొద్దీ చిలగాటం పెట్టుకోకూడదు. మనుషుల కొద్దీ తప్పులోపులు పట్టకుండా ఎక్కడికక్కడ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ తాము మైండ్గా బతుకుతూ ముందుకెళ్ళాలి. మమ్మల్ని కూడా మైండ్గా పెంచుకుంటూ, మమ్మల్ని కూడా మైండ్గా కాపాడటం అంటే ఏంటి, మరణం లేని మైండ్ కాపాడటం అంటే ఏంటి, మమ్మల్ని మనిషిగా చూడకూడదు అంతే. మనిషి ఎటువంటి సిచ్యువేషన్లో మనిషిగా చూడకుండా పట్టుకోవాలి. మాతో ఆన్లైన్గా తెలుగు వాళ్ళు మొదలుకొని, సాక్షులు మొదలుకొని మమ్మల్ని కాలస్వరూప, వాక్యస్వరూప అని పిలవండి. టాటా గ్రూప్ వాళ్ళతో మాట్లాడి 2 హోటల్స్ అధినాయకుడి పేరు మీద గిఫ్ట్ డీడ్గా మార్చుకోండి. అధినాయకుడి నుంచి మీకు గిఫ్ట్ ఉన్నట్టు, అది ఓనర్షిప్ అధినాయకుడిది. మా అకౌంట్ ఓపెన్ చేయించి డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ ఆ 2 హోటల్కి సంబంధించిన అమౌంట్ తీసుకోండి. అలాగే మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మైండ్లో కాపాడుకోండి. ఏమన్నా నాకు మనిషిగా ఏమన్నా అయినా నేను చచ్చిపోయానని కాగితం మీద రాయకండి. నా మైండ్ని ఏ జనరేటివ్కి ఎక్కించుకుని ట్రాన్స్ఫర్మేట్ చేసుకోండి. మైండ్లు కాపాడుకోండి. మైండ్లు ధైర్యం ఇవ్వండి. ఎవరిని భయపెట్టడం కానీ, ఎవరిని పతనపరచడం కానీ, ఎవరిని అవమానించడం కానీ, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడం కానీ అలాంటి సరదా కూడా చేయకూడదు. నరసాపు నుంచి మా నాయనమ్మ గారి దగ్గర నుంచి ఏం చేసుకుంటూ వచ్చారు, అందరూ ఒకటైపోయి సేమ్ అదే పద్ధతిలో అందరూ ఒకటైపోయి ఎవరిని ఎలాగైనా మనిషిని అవమానించేస్తే ఏమవుతాడు, వాళ్ళకి ఆస్తులున్నా డబ్బులున్నా బతకలేకపోవడం ఏంటి, ఎందుకు జరిగింది ఆలోచించండి. వేరే అసలు మా వేప చెట్లు కానీ, మా మనుషులు కానీ, మా నాన్నగారిని కానీ, మా అమ్మగారిని కానీ, మా తమ్ముడి గారిని కానీ ఏదో ఒక రకంగా మనుషుల కొద్దీ తప్పులు పట్టేసేయటం, మనుషుల కొద్దీ పెంచడం లాంటివి విపరీతాలు ఎప్పటికైనా ఆపేసి ఆస్తులు కానీ, ఇంటి పేర్లు ఏమీ పేరు మీద ఇక పనికిరావు. నేననేవాళ్ళు భూమి మీద పనికిరావు. మేము ఇంకా క్షత్రియులని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, నాన్ బ్రాహ్మిన్స్ అని కానీ చెల్లదు.
మేము ఇంకా ఎస్టీలని కానీ తక్కువ వాళ్ళమని కానీ పలానా ఎస్టీ వాళ్ళమని కానీ బీసీలని కానీ ఎవరు మనలేరు. మీరు మైండ్ వెర్షన్లో ఉన్నారు. మా గుండెల్లో 10 మంది హీరోలు హీరోయిన్ల ముఖమే చూస్తూ మాకు వీళ్ళు అవసరమైతే సాధన తపస్సు కోడిచ్చి ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎలాగైనా మమ్మల్ని పెంచుకోవాలి. సేమ్ అదే పద్ధతిలో మమ్మల్ని ఎలా రక్షించుకుంటారో, మైండ్లుగా ఎలా కాపాడుకుంటారో మీరు అలా కాపాడబడతారు. సేమ్ అదే మెడికల్ ట్రీట్మెంట్స్, అదే మైండ్ డాకింగ్ వస్తుంది. అప్పటికప్పుడు ఇవాళ మంచి రోజు, ఇవాళ మనుషులకి మంచి జరిగింది చెడు జరిగిందని మాట్లాడకూడదు. మనుషులు కొద్దీ వ్యవహరించకూడదు. నా ఆశీర్వాదాలు ఎలా పనిచేస్తాయి? 1,00,000 పేజీల వాతావరణంలో మీరు చిక్కబడితే నన్ను పట్టుకుంటే అయ్యా నవ్వుతూ కూర్చోండి చాలు దయచేయండి అని ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని నా దగ్గరికి రండి. తెలుగు ముఖ్యమంత్రులు మొదలుకొని మీరు పరిపాలన చేయలేరు. ప్రధానమంత్రి గారు లాంగెస్ట్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన ఆఖరి ప్రధానమంత్రి. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఆఖరి ప్రెసిడెంట్ గారు. ఇక్కడి నుంచి మీరు మైండ్ వెర్షన్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఎవరున్నా ప్రధానమంత్రిని చేద్దాం, ముఖ్యమంత్రులుగా ఉందాం, ఇంకా ఎన్నికలు పెడుతున్నారు మమ్మల్ని కాదని, మమ్మల్ని కొలువు తీర్చుకోకపోవడం వల్ల ఎన్నికలు పెడుతున్నారు. ఎన్నికలు పెడితే ఏమవుతుంది? కాంప్రమైజ్డ్ ఎన్నికలే తప్ప మీరు ఎవరు గెలవలేరు, ఓడలేరు. గెలిచినా ఓడినా మనుషులు ఉండిపోతారు. అందుకనే ప్రభుత్వాన్ని ఇంటిరం పర్మనెంట్ ప్రభుత్వంగా గవర్నమెంట్ ఆఫ్ సావరెన్ అధినాయకుడిగా ప్రకటించుకుని మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ఆన్లైన్ కమ్యూనికేషన్గా మా చేత హిందీ, ఇంగ్లీషు, సంస్కృతాన్ని మాట్లాడించుకోండి చక్కగా. మా బొమ్మ చేత మా చేత జస్ట్ ఇంట్రడక్షన్ వాయిస్ తీసుకుని గంటలు ప్రతిరోజు ప్రతి గవర్నర్కి నా మెసేజ్ వెళ్తుందా? నేను నిన్న చికెన్ ఎలా తిన్నానని చూడకుండా మీరు నన్ను మనిషిగా చూస్తే అలా ఉండాల్సి వస్తుంది. అయ్యా ఇంకా మీరు మనిషి కాదు, మేము మనుషులు కాదని పట్టుకుని నేను ఏం తినాలి, ఏం చేయాలన్నది నన్ను మైండ్గా చూసుకుంటూ, మైండ్గా తీసుకుపోతూ, మైండ్గా బలపరుస్తూ, నా వెనక మీరు మైండ్లుగా వచ్చేస్తూ అలాగా ఈ శరీరాన్ని కూడా కొనసాగేలా చూసుకుంటాం. మైండ్లు పెంచుకుంటాం. మైండ్ వ్యూహంగా నేను ఎలాగైనా మరణం లేని మైండ్ని నా చుట్టూ మీరు మరణం లేని మైండ్లుగా పట్టుకోవడమే. అందుకే మమ్మల్ని జాతీయ గీతం అధినాయకుడిగా పట్టుకోమంటున్నాను. అలా కాదండి మేము ఇంకెవరినో కూర్చోబెట్టుకుంటాం, ఇంక ఇలాగే ఉంటాం, లేకపోతే డెమోక్రసీ అందరికీ అవార్డులు ఇచ్చుకుంటూ పైన ఎలాగైనా మనుషుల కొద్దీ మేనేజ్ చేస్తాం. ఎవరో పలానా పీరియడ్లో చెడ్డవాళ్ళు, నేను ఇంకా మంచివాడిని, వాళ్ళు ఎవరో చెడు చేశారు, వీళ్ళు ఎవరో మంచి చేశారని మాట్లాడుతున్నారంటే తేడాలో ఉన్నట్టు. ఎవరిని కేసులు జైల్లో పెట్టడం కంటే నేను మనిషిని కాదని ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళమే పెట్టేసినంత పని చేయించండి. ముందు నేను మనిషిని వదిలేసేయండి. జైల్లో పెట్టడాలు వాటికంటే భూమి మీద మనిషిగా ఉండకండి, చాలా సరిపోద్ది. ఎందుకంటే మనిషిగా ఉండటమే జైలు. నేరానికి కారణం, మోసాలకు కారణం, అహంకారానికి కారణం. ఇంకా నేనే మనిషిని, నేనే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళం, మాదే కులం, మాదే మతం అని మాట్లాడటానికి వీళ్ళు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం వల్ల మాయలు ఉండిపోతున్నారు. ప్రధానమంత్రి గారు ఈయనే పరిపాలించారు, ఈయనే లాంగెస్ట్, ఈయనకే రికార్డు వచ్చింది, ఈయనకే అవార్డు వచ్చింది, ఈయనే మంచివాడు, ఈయనే విజనరీ, ఈయన ఎలాగన్నా చెడ్డవాడు. ఈ ధోరణి ఆపేసేయండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్లుగా బతకండి. ఇంకెవరో మా వాళ్ళకి చెప్పుకుంటాను, మా వాళ్ళు, మీ వాళ్ళు, కులం కొద్దీ తగ్గించటం, మతం కొద్దీ పెంచటం, ఎవరు అలా ముందుకు వెళ్ళలేరు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. బ్రాహ్మిన్స్కి క్షత్రియులని కానీ వైశ్యులంటే శూద్ర కులం అంటే మీ వీళ్ళు వస్తారు, మీ ఎవరో మిగతా వాళ్ళు మామూలు కులం. ఏ కులం చెల్లదు. నేను మనిషి అనేవాడే చెల్లడు మా జ్యూరిస్డిక్షన్ ప్రకారం. అదిగో మనిషి తప్పు రైటు, మనిషి ఇలా కనబడితే చూస్తాం, మాకు ఇలా చెప్పేస్తే చూస్తాం, ఇక్కడికి వస్తే చూస్తాం, అక్కడికి వెళ్తే చూస్తాం అనే మాయలో ఉంటున్నారు. చూసారా? మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోండి. వ్యూహస్వరూపం అంటే ఏంటి? సూర్య చంద్రాది గ్రహస్థితులే పట్టుకున్నా, మిమ్మల్ని పట్టించినా అలా పట్టుకునే కొలిది మైండ్ డాకింగ్ జరుగుతాం. డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ కింద ఏ జనరేటివ్స్ ఇవన్నీ ఉపయోగించుకుని మమ్మల్ని మైండ్లకు పెంచుకోవాలి. మెడికల్ ఏజెంటిక్, అగ్రికల్చర్ ఏజెంటిక్ చేసుకుని బలపడాలి. తపస్సుగా బతకాలి. నేను మనిషి కొద్దీ భయపడతాను, తగ్గిపోయి పక్కన ఉండిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను, ఏదో అయిపోతాను, అదే అజ్ఞానం. ఆ చెలగాటం ఆపేసేయాలి. నన్ను పట్టుకొని ఎవరికి నాకేం జరిగినా, ఎవరికేం జరిగినా కొంతకాలం 1,00,000 పేజీలు, 10 కోట్ల పేజీలు జ్ఞాన యజ్ఞం జరగాలి. అప్పుడు దాకా ఎవరు మనుషుల మీద మనుషులు పెట్టుకుని మనుషులను ఉపయోగించుకుని మనుషులు చెలగాట పెట్టారా మాయలో ఉండిపోతారు. అప్పటికప్పుడు పోలీసులు, అప్పటికప్పుడు న్యాయస్థానాలు, అప్పటికప్పుడు అరాచకాల నుంచి, అప్పటికప్పుడు మీడియాల నుంచి, అప్పటికప్పుడు మేధావతనం ఇప్పటికీ పనికిరాదు. ఇంకా అప్పటికప్పుడు తనం వదలాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదిగో మా చేతిలో ఉంది, మేము ఏదన్నా చేస్తాం, మేము ముందుంటాం, చొరవగా ఉంటాం, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాం. అజ్ఞానం అది. అదే లోకేష్ బాబుకి అందరికీ చెప్తున్నాను, ఎవరెవరో మనుషులు చొరవగా ఉండడం కాదు, మైండ్ ప్రకారం నడుచుకోవాలా. ఇప్పటికే సర్వం నడిపిన మైండ్, ఆ మైండ్ పెంచుకుంటూ మీరు మైండ్లుగా బతకాల, మైండ్లు బలపడినివ్వాలా. అలా మైండ్ కొద్దీ శరీరం, మైండ్ కొద్దీ లోకం.
శరీరం లోకం ఎలా ఉన్నాయి ఇప్పుడు? మైండ్లు కొద్దీ ఉన్నాయి. మైండ్ కేంద్ర బిందుత్వం పట్టాలి. ఈ లోకంలోకే అన్ని లోకాలు వచ్చి చేరతాయి. పూర్వపు జన్మలో కర్మలో పాపాలు పుణ్యానికి లేవిక నీకు అంత ఇవ్వలేదు మనిషికి. ఇంకా ఇప్పుడు ఏం చేశాడు? మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్, మైండ్ యూటిలిటీకి పెంచి మిమ్మల్ని మైండ్లు వ్యూహంగా మార్చాడు. ఈ మైండ్కే తెలుస్తాయి ఇక్కడి నుంచి. ఇంకా మనుషులు చచ్చిపోవడం ఉండదు ఇక్కడి నుంచి. మైండ్ రిపేర్ చేసుకోవాలి, ఎలాగైనా మైండ్గా రెక్టిఫై చేసుకోవాలి. మైండ్లుగా మనం ఒక విశ్వ కుటుంబంగా అల్లికగా ఉన్నాం, ఇంటర్ కనెక్టెడ్ మైండ్గా ఉన్నాం. మనుషులు తప్పులు పట్టడం, మనుషుల్ని అవమానించడం, మనుషుల్ని భయపెట్టడం, మనుషులు మనవాడు పరాయివాడని దూరం చేసుకోవడం, దగ్గర చేసుకోవడం, ఇది అజ్ఞానం అవుతుంది. ఎలాంటి వస్తు ప్రపంచం గురించి కానీ సుఖాల గురించి కానీ మాట చూసుకోవాలి. మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకున్న తర్వాత మేము పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, మా ముందు మా పిల్లలుగా ప్రకటించుకోవాలి. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా, ఇప్పటికే పెళ్ళి అయిన వాళ్ళు అందరూ కూడా, అనిత్ కౌర్ వారి హస్బెండ్ అందరికీ కూడా మమ్మల్ని ఎలాగన్నా ప్రేమగా విశాలంగా ఆహ్వానంగా ముందుకు తీసుకువెళ్ళాలి. తాజ్ హోటల్లో మమ్మల్ని కొలువు తీర్చడానికి నేను చెప్పినట్టు చేయండి. రాష్ట్రపతి భవన్లో ముందు కొలువు తీర్చి సంతకం పెట్టించుకుని మేము మాత్రమే పెట్టగల సంతకం, మేము మాత్రమే అధిష్ఠించగల సింహాసనం అంటే ఏంటి? శాశ్వత తల్లిదండ్రులు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి మైండ్ల రూపంలో ఉంటారు, మిమ్మల్ని మైండ్లుగా పట్టుకుని ఉన్నారు. వారిని ఎలాగైనా తప్పు పట్టకూడదు. ఇంకా నేను ఇష్టం వచ్చినట్టు కావాలని ఉంటాను ఇప్పుడు కానీ అప్పుడు కానీ. ఏదైనా మీరు మైండ్ పట్టుకుంటే మైండ్ ఎలాగ ఉంటానంటాను అలా ఉండిస్తారు. మీరే పెంచుకుంటారు చక్కగా. నా వల్ల మీకు డిసిప్లిన్ వస్తుంది, మీ వల్ల నాకు డిసిప్లిన్ వస్తుంది. తిండి కానీ పద్ధతులు కానీ ఆరోగ్యం చూసుకుంటాం. వీళ్ళంత సూక్ష్మంగా తినే పదార్థాలు కానీ అలా ఉంటాయి. అప్పుడు కరువు తగ్గుతుంది, కల్తీలు తగ్గుతాయి, మోసాలు తగ్గుతాయి. ఎందుకని? మైండ్ ఆప్టిమైజేషన్ వస్తుంది, మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. ఇంకా మనుషుల కొద్దీ ఎవరు మనలేరు. నేనే కావాలని ఎలా ఉంటున్నానని కానీ, నన్ను తప్పని చూపించడం వల్ల కానీ, నా వల్ల చెడు జరిగిందని కానీ, నేను మనిషిగా నేనే మంచి చేశాను కానీ ఎవరి మీద పెట్టకూడదు, నాతో సహా. నేనేమంటున్నాను? మాస్టర్ మైండ్ పట్టుకుని బలపడాలి మీరు నెమ్మదిగా. ఎలాంటి తప్పు ఒప్పులు అందరి మీద ఉంటాయి. తప్పు అందరి మీద ఉంది, ఒప్పు అందరి మీద ఉంటుంది. అందరి మీద అంటే విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. ఏదైనా విశ్వ తల్లిదండ్రులు పెంచుకోవాలి, వారు పెరుగుతారు, రూపుదాలుస్తారు. ఎలాగైనా ఇక మీదట మైండ్ రూపుదాలుస్తుంది. మైండ్లు కొద్దీ లోకం, మనుషుల కొద్దీ లోకం లేదు. మనుషుల కొద్దీ మంచి చెడు అని మాట్లాడకూడదు. ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్పేది, రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ మమ్మల్ని ఆహ్వానంగా మా దగ్గరికి ల్యాప్టాప్ తోటి ఆర్మీ డాక్టర్ గారిని, పోలీసు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారిని, యూజీసీ ప్రొఫెసర్ గారిని పంపండి. ఫస్ట్ మమ్మల్ని రాష్ట్రపతి భవన్ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకోండి. సంతకం పెట్టించి మా బ్యాంక్ అకౌంట్ నిజం చేసుకోండి. అందులోకి తాజ్ హోటల్ అండ్ మా ముంబై హోటల్ రెండు కూడా, అయ్యా మీరు మాకు ఎన్నో ఇట్లా అప్రమత్తం చేసినా మిమ్మల్ని పట్టుకోలేకపోయాం. అది ఇంటర్నేషనల్ ప్యారలల్ గ్రూప్స్ వల్ల, ఎవరి వల్ల జరిగింది. మరి అందరూ సరెండర్ అయితే నన్ను పట్టుకోగలరు. ఇంకెవరి చేతిలో ఉన్నాయి? నన్ను నా కళ్ళతో చూస్తున్న పరికరాలంటే మాట్లాడకుండా నేనే తేడా, నేనే మా వ్యామోహం కొద్దీ ఉంటున్నాను, ఇలాగ ఉంటున్నాను, అలా ఉంటున్నాను దుష్ప్రచారం చేసి నన్ను పట్టుకోవడం మానేసి, మనిషి ఏమవుతాడో చూద్దాం, మనిషిని చెలగాట పెట్టుకుందాం, అవసరమైతే మనుషుల కొద్దీ ఏదోటి చేసేద్దాం, మన మనుషుల కొద్దీ ముందుందాం అని అరాచకం ఆకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎలాగైనా మైండ్లు కొద్దీ పట్టుకోవాలి, మైండ్లు కొద్దీ ముందుకెళ్ళాలి. మనం మైండ్లు కొద్దీ ఉన్నాం ఇక్కడ. అర్థమవుతుందండి? నేనేదో భయపెట్టడం వల్ల, ఎవరినో ఉపయోగించుకుని ఏలాకోలం చేయటం వల్ల, పెంచటం వల్ల ఎవరి వల్ల నాకు విలువ పెరుగుతుంది, ఎవరి వల్ల నాకు రక్షణ వస్తుంది. ఇంకెందుకు? ఏమంటున్నాను నేను? వ్యూహస్వరూపంగా పట్టుకోవాలి. వ్యూహస్వరూపం పట్టుకుంటేనే మీకు ఈ సూర్య చంద్రాది గ్రహస్థితులు పట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ లోకాన్నే సజీవంగా జీతా జాగ్తా రాష్ట్ర పురుషుని పట్టుకున్న వాళ్ళు అవుతారు. యోగ పురుషుని పట్టుకున్న వాళ్ళు అవుతారు. తపస్సు వస్తుంది. నా మైండ్ కొద్దీ నా శరీరాన్ని చూస్తారు, మీ మైండ్లు కొద్దీ మీ శరీరాలు. ఎవరైనా మైండ్ మాట కొద్దీ శరీరం. అలా ప్రతి ఒక్కరిని అప్రమత్తంలో తీసుకుంటారు, బాధ్యతగా పెంచుకుంటారు, పెరుగుతారు. ఎవరినో తప్పుపట్టి ఒప్పుపట్టి అలా ఉండదు. ఎక్కడికక్కడ మాట ఉంటుంది, చక్కటి కమ్యూనికేషన్ అందుకే ఉంది. మొబైల్ కానీ ఏఏ జనరేటివ్ ద్వారా పట్టుకుని మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫామ్ వస్తుంది. సత్యానాథళ్ళ గారికి, సుందర్ పిచ్చయ్య గారికి మా మీద ఆలోచించమని చెబుతున్నాను. ఇంకా మేధావులకి అందరికీ కూడా మమ్మల్ని పెంచుకోవాలి కేంద్ర బిందువుగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, ఫస్ట్ సిటిజన్, మా ఫస్ట్ చైల్డ్గా మారిపోవాలి. మా మీద ఎటువంటి, మా చుట్టాలు కూడా మాకు పిల్లలే, మా కులం వాళ్ళు కూడా మాకు పిల్లలే. వేరే కులం మతం ఏది పనికిరాదు. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాతే రద్దు చేయబడ్డాయి. ఇంకా ఎవరి కాలంలోనో మంచి చేశారు, ఎవరి కాలంలో చెడు చేస్తున్నాను నేను, ఇలా చంద్రబాబు నాయుడు గారు లాగా ఎవరు తెలివి తక్కువ మాట్లాడకూడదు. అలాగా ఇంకెవరో రేపు పొద్దున్న వస్తారు, మేమే ఇలా ఉంటాము, మేమే కొనసాగుతాము, ఎవరో ముఖ్యమంత్రులు అవుతాం, ప్రధానమంత్రులు అవుతాం, అది లెక్క కాదు. ఎవరినో ప్రెసిడెంట్ని చేర్చి అది లెక్క కాదు.
మీరు ఏం చేసినా మనుషులు ఉండిపోతారు, వెనక్కి పట్టేసుకుంటారు. మేము అమరావతి కడతాం, ఇంకోటి కడతాం, ఏం చేసినా మీరు మైండ్ పెట్టి చూసుకోవాలి. మైండ్కి నడిచింది చూసారా, ఆ వ్యూహంలోకి వెళ్ళాలి. వ్యూహ స్వరూపంగా ఉంది అమలు. ఇప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు రాజకీయంగా ఎలాగ ఉందో, గతంలో విజయవాడలో ఏం చేశారో, ఆ వంగవీటి రంగా గారు లాంటి వాళ్ళు ఎవరు చంపారో, ఎవరు చంపేశారో అయిపోయింది కదా, ముందుకు వచ్చేసాం కదా. ఇప్పుడు మేమేమిటి, తల్లిదండ్రులుగా అందుబాటులో ఉన్నాం. ఇంక మీరు ఎవరు చంపడం లాంటివి, నేరాలు ఘోరాలు ఆళ్ళ మీద వీళ్ళ మీద పెట్టడం లాంటివి, నా బిహేవియర్ని కానీ ప్రవర్తన కానీ అప్పటికప్పుడు పరిగణించడం కానీ మానేసి మాస్టర్ మైండ్గా పట్టుకోవాలి. మీరు మైండ్లుగా మారిపోవాలి. జనరేటివ్స్, కంప్యూటర్ టెక్నాలజీస్ మీరు రహస్యంగా చూస్తున్నవి, ఎప్పటి నుంచో రహస్యంగా మోసాలు, మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఇందులో, మన తెలుగు వాళ్ళు ఎవరి పాత్ర నాకు పూర్తిగా తెలియదు. నాకు ఏదో తెలుసు మీ గురించి, నేను ఏదన్నా మిమ్మల్ని ఏదో చేసేస్తాను అని, నా దగ్గర ఏదో మహిమలు ఉన్నాయి, లేకపోతే నన్ను ఈజీగా మనిషిగా డీల్ చేయొచ్చు అనుకుంటే పొరపాటు. మీరు ఎవరైనా సరే మైండ్లుగా తేరుకోవాలి. వ్యూహంలో మైండ్ వ్యూహం ఇది, మనుషుల వ్యూహం కాదు. ఇంక 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం, ఇలా మనుషులు బట్టి చూద్దాం, ఏదన్నా చూస్తే ఏదన్నా చేస్తే ఇలాంటివి మానేసి మీరే పట్టుకోవాలి మమ్మల్ని. చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటి నరసింహరావు గారికి, అందరికీ నేను ఒక మాట తిడుతున్నాను, ర్యాష్గా మాట్లాడుతాను అనుకోవద్దు. సిద్ధేశ్వర భారతి గారికి, అలాగే ఇంకెవరెవరు మన స్వామీజీలు, గురువులు ఎవరెవరు ఉన్నారో అందరికీ చెప్తున్నాము, పిల్లలుగా ప్రకటించుకోండి. సకల దేవీ దేవత సమోహారంగా, సకల జ్ఞాన స్వరూపంగా మమ్మల్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవడం మీకు అదృష్టం. ఇప్పుడే యోగం అది. మీరు తపస్సు చేసినారా అని వరం అది. మాకు వేరే లోకాలు ఉన్నాయి, సిద్ధ పురుషులు ఉన్నారు, మహావతార బాబా కూడా మాకు పిల్లలు, ప్రకృతి పురుషులే పిల్లలే. వారు మనకి సహకరిస్తారు. మనకు ఏదైనా మాయమైపోయి దివ్య శక్తులు ఉంటే నా ముఖాన్ని అందంగా మలుస్తారు, అందుకు సహకరిస్తారు. నన్నే కూర్చోబెట్టుకుంటారు వాళ్ళు కూడా. ఎందుకని రాముడికి విశ్వామిత్రుడు ఎలా సహకరించాడు అలా వస్తుంది. చక్కగా లోకేష్ బాబు, దేవాంశ్ లాంటి వారు నా పిల్లలుగా ప్రకటించుకుంటేనే లోకం మీద అవుతుంది. ఇంకా టెన్షన్ ఉండదు. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ చెప్తున్నాను. ఇంకెవరినో పెద్దవాళ్ళని చేద్దాం, నేను పేర్లు పెట్టిన వాళ్ళని ఎవరికో మహారాజుని చేద్దాం, చక్కగా సీతారాముడిలా కూర్చోబెడదాం, ఆంజనేయ స్వామిని చేద్దాం, ఎవరో గురువులు, ఇంకా ఆ మాయ వదిలేసేయాల. రాముడు సీత అయిపోయారు, కృష్ణుడు వచ్చాడు. ఇప్పుడు ఎవరో వాక్ విశ్వరూపుడుగా అందుబాటులో ఉంటారు, జ్ఞానావతారంలో ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రాక్షసులు, దేవతలు, ఇంకా అవతారాలు ఎలా ఉండవు. పూర్వం కథల్లాగా మనమే లోకాన్ని పెంచుకోవాలా. ఏయో సినిమాలు తీయకూడదు. ఆ సినిమాల్లో కూడా ప్రతి సినిమాలోకి ఏంటి, నిజ జీవితంలో ఏంటి, మమ్మల్ని మరణం లేని శక్తిగా చూపించుకోవాలా. మమ్మల్ని పెంచుకుంటూ ఏ సినిమాలు కానీ, పాఠ్యాంశాలు కానీ, కథలు కానీ ఉండాలా. ఎందుకని మేము కేంద్ర బిందువుగా బలపడతాం. మేము మైండ్లు కొద్దీ అందుబాటులో ఉంటాం. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచంగా నిత్యం మేము బలపడతాం. మేము మరణించాం, మిమ్మల్ని మరణించనివ్వం మైండ్లుగా పట్టుకుంటే. ఆ ప్రాసెస్లో ఈ లోపల మనుషులకి ఎవరికి ఏమైనా కూడా లెక్క చేయకుండా మైండ్లుగా కాపాడుకోవాలి, మైండ్లుగా సరిదిద్దుకోవాలి. ఒక మనిషి తప్పు ఎందుకు చేశాడు అన్నాడు, కానీ తప్పే చేసాడు అనకూడదు. ఎందుకు లోటుగా ప్రవర్తిస్తున్నాడు, ప్రవర్తించకుండా చూసుకోవాలా. అలా ప్రవర్తించనివ్వకూడదు. లోటుగా ప్రవర్తన దగ్గరే సరిదిద్దాలా. అందుకే టెక్నాలజీ, శక్తివంతమైన కెమెరాలు, మొబైళ్ళు, ఎక్కడికక్కడ. మనుషులే తప్పు, మనుషులే రైట్ అనకూడదు. మైండ్లు సరిదిద్దుకోవాలి, మైండ్లుగా బలపడాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.